'హృతిక్ రోషన్' అయితే మొన్నటికి మొన్నే ఒక 'వార్ 2' గురించయితే ఒక అఫీషియల్ అయితే న్యూస్ మన ముందుకి చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే కొన్ని కొన్ని ప్యాచ్ వర్క్స్ అదే విధంగా షూట్ సంబంధించిన కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉండిపోయాయన్నమాట. సో, అవి కూడా కంప్లీట్ అయిపోతే మూవీకి ప్రమోషన్ సంబంధించి వచ్చేస్తాయి తెర మీదకి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఒక సాంగ్ కంపోజ్ చేయాల్సిందంట. ఆ సాంగ్ మీద అంటే ఆస్కార్ లెవెల్‌కి సంబంధించి తెలుసు కదా! ఆల్రెడీ ఆస్కార్‌కి నామినేట్ అయ్యి అదే విధంగా ఆస్కార్ గెలిచిన సాంగ్ మన 'నాటు నాటు.' ఆ 'నాటు నాటు' సాంగ్‌కి పోటీగా ఆ సాంగ్‌నైతే నిర్మిస్తున్నట్లయితే మన 'హృతిక్ రోషన్' గారైతే చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా అంటే అలాంటి సాంగు తీసుకొస్తున్నాం గనక నా కాళ్ళైతే చాలా బలంగా ఉండాలి. నేనైతే చాలా 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 ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నాను ఆ సాంగ్ కోసం అనే విధంగా అయితే మాట్లాడారనమాట. దానికి తోడు మరి ఆపోజిట్ ఉన్నది ఎవరు? మన 'తారక్ అన్న'. 'తారక్ ఖాన్‌తో డాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆల్రెడీ అఫీషియల్‌గా కొన్ని కొన్ని పోస్ట్‌లు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే 'తారక్‌తో' యాక్టింగ్ చేయడం అన్నా, లేదా స్టెప్ ఏయడం అన్నా అంత ఈజీ కాదు అనే విధంగా అయితే. సో, ఖచ్చితంగా సరే 'తారక్‌తోని స్టెప్ ఏయడానికి కొద్దిగా టెన్షన్‌గా ఉంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. అంటే బాలీవుడ్‌లోని మన 'షారుక్' అంటున్నానేటి 'హృతిక్ రోషన్' గారికి మించిన డాన్సర్ ఎవరైనా ఉన్నారా? అలాంటి వ్యక్తే భయపడుతున్నాడు అంటే ఒక్కసారి ఊహించుకోండి. అదే విధంగా 'వార్ 2'కి మన 'ఎన్టీఆర్' అని ఒప్పుకోవడం కారణం చేత 'హృతిక్ రోషన్' గారైతే మన 'ఎన్టీఆర్' మీద గౌరవం కూడా చూపిస్తున్నారంట. అంత ప్రేమైతే పెరిగిందనమాట వాళ్ళిద్దరి మధ్య. ఖచ్చితంగా సరే వీళ్ళిద్దరూ గూడా వేరే లెవెల్‌లో డాన్స్ చేస్తున్నారనే విధంగా అయితే న్యూస్ అయితే మన ముందుకు రాబోతుంది. నిజంగా ఆస్కార్ లెవెల్‌లో ప్రమోట్ అయిన 'నాటు నాటు'కి కూడా పోటీ వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుందనమాట. ఖచ్చితంగా సరే మన అయాన్ ముఖర్జీ గారు కూడా మంచిగా ప్లాన్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ మొత్తాన్ని ఎంటర్‌టైన్ చేసేలా ఈ డాన్స్ స్టెప్స్ మొత్తం అన్నీ ఉంటాయి అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. కొరియోగ్రాఫర్స్ మీదైతే చాలా ప్రెషర్ పడుతుంది అనే విధంగా అయితే 'హృతిక్ రోషన్' గారైతే చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తం బాధ్యత అంతా కొరియోగ్రాఫర్ మీదైతే వదిలేసారంట. సో, ఇక్కడ ఖచ్చితంగా సరే ఈ డాన్స్ స్టెప్ ఒకటే సినిమా మొత్తానికి హైలైట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయనేసి మన 'హృతిక్ రోషన్' గారైతే మాట్లాడుకుంటూ వచ్చారనమాట ఈ విషయం మీదే. సో, ఖచ్చితంగా సరే ఈ ఒక్క సీన్ కోసం సినిమా మొత్తం కూడా చాలా ఫుల్ ఎంటర్‌టైన్‌గా చూసే అవకాశం అయితే ఉంటుంది. అంటే సినిమా మొత్తం బాగుంటది. దానికి తోడు ఎక్కువగా ఈ డాన్స్ స్టెప్ ఈ ఒక్క సాంగ్ కోసం ఎదురు చూస్తారు అనే విధంగా అయితే మాట్లాడారనమాట. మరి మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్ ప్రకారం? ఖచ్చితంగా సరే 'వార్ 2'లోని ఇలాంటి న్యూస్ వచ్చిన తర్వాత ఎవడైనా ఆగుతాడా? ఖచ్చితంగా సరే వేరే లెవెల్‌లోనే ఇది పెంచుకుంటాడు. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచుకుంటాడు. తెలుగు అదే టాలీవుడ్ ఆడియన్స్ అయ్యుండొచ్చు. అదే విధంగా బాలీవుడ్ ఆడియన్స్ అయ్యుండొచ్చు. ఈ సినిమా కోసం చాలా చాలా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారనమాట. మరి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూడండి ఆగస్టులో వస్తుందని చెప్పారు 2025. సో, మరి ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. సో, తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇలానే అప్డేట్స్ మరీ మీ ముందుకు తీసుకురావడానికి అయితే మన ఛానెల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని తర్వాత మీరేమైనా అనుకుంటే మనసులో ఉంటది కదా! అలాంటిదేమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీకేమైనా కొత్త అప్డేట్ తెలిసి ఉంటే మన ఛానెల్‌లో కామెంట్ ద్వారా నాకు చెప్తే దాన్ని పట్టుకొని నేను ఒక వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాననమాట. థాంక్ యూ.